ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అధికారం అనేది కుర్చీలకే పరిమితం అవుతోంది కానీ వారి సహాయం చేరుకోవాల్సిన వారికి మాత్రం చేరుకోవటం లేదు. 2026 లో ఉన్నాము. ఎన్నో మారే వెనకటి కాలం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, కానీ ఇక్కడే ఉంటూ మన చుట్టూనే ఉంటూ ఉంటారు. కానీ కనీసం వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి సహాయం చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. రీసెంట్ గానే గిరిజనుల్లోనే ఒక ఘటన చూసాం. ఒక వ్యక్తి బ్యాంకులో తనకి డబ్బులు కావాల్సి వచ్చింది. దాంట్లో తన అక్క చనిపోయింది అని ప్రూవ్ చేసుకోవాలి. దానికి బర్త్ సర్టిఫికేట్ తెస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు ఆ సదరు వ్యక్తితో చెప్పటం, ఆ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చుకోవాలో చెప్పటం, అతనికి కొంత సహాయం చేస్తే ఆ అమాయకపు గిరిజనుడికి ఎంత అది అంటే ఆ అధికారికి ఎంతో సంతృప్తినిచ్చేది, మరొక వైపు ఆ వ్యక్తికి ఎంతో ఉపయోగపడేది. కానీ చివరికి వాళ్ళ అక్క శవాన్ని తవ్వుకొని బ్యాంకు దగ్గరికి వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు ఇంకో ఘటన, ఇది కూడా గిరిజనుల్లోనే జరిగింది. పింఛను సొమ్ము 4 నెలలుగా అందటం లేదు వాళ్ళకి. ఇక ఒక గిరిజన మహిళ చేసేది ఏమీ లేక 90 ఏళ్ల వృద్ధురాలైన తన అత్తను వీపును మోస్తూ 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది. మరలా బ్యాంకు దగ్గరే ఈ ఘటన జరిగింది. బ్యాంకు కేవైసీ నిబంధన గురించి అవగాహన లేదు తనకి. ఎవరు కూడా అవగాహన కూడా కల్పించలేదు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో బ్యాంకులకి ఆధార్ కార్డులు లింక్ పెట్టడం, కేవైసీ నిబంధనలు ఇవన్నీ కూడా మారాయి. దీని మీద చాలా మంది గిరిజనులకు గాని, మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికి గాని అవగాహన ఉండదు. అలాంటి వారికి అధికారులు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ సేవలను అందించాలి. కానీ ఇక్కడ మాత్రం చేరుకోవాల్సిన స్థానానికి ఆ సేవలు చేరుకోవటం లేదనేది క్లియర్ గా మనకు అర్థమవుతోంది వరుసగా గిరిజనుల్లో జరుగుతున్నటువంటి ఈ ఘటనలతో. అయితే కేవైసీ నిబంధన గురించి, ఆ మహిళకు సంబంధిత వివరాల గురించి అసలు ఐడియానే లేదు. ఈ వివరాలు ఏమి సమర్పించకపోవడంతో వారికి ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక కేవైసీ లేకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ లో నగదు అనేది జమ అవ్వదు. ప్రభుత్వ పథకాల నుంచి వచ్చేది. అదే రకంగా 4 నెలలుగా వాళ్ళ అత్తకు పింఛను అందలేదు. దీంతో ఏం జరిగిందో తెలియదు. అలా అని చెప్పి 3 కిలోమీటర్ల దూరం, కనీసం వాళ్ళకి ఏమి అక్కడికి వెళ్ళటానికి వాహనాలు కూడా అందుబాటులో ఉండవు. ఒకసారి వెళ్ళి మరలా రావటానికి. ఇంకా అందుకని చెప్పి మా అత్త ఉన్నారు, మరలా ఎక్కడ వాళ్ళ అత్త అసలు ఉన్నారో లేదో అని ప్రూవ్ చేసుకోమంటారని చెప్పి భుజాన అత్తను ఎత్తుకొని తీసుకొని వెళ్ళింది. ఛత్తీస్గఢ్ సర్గుజా జిల్లా మణిపత్ బ్లాక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జంగల్పర గ్రామానికి చెందినటువంటి సుక్మానియా అనే మహిళ అత్తకు ప్రతి నెల 500 రూపాయల పింఛను వచ్చేది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున బ్యాంకు మిత్రగా పనిచేసే వ్యక్తి ఆమె ఇంటికే వచ్చి పింఛను అందించేవాడు. ఫిబ్రవరి నుంచి ఈ పింఛను ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులను కలిసేందుకు సుక్మానియా శుక్రవారం తన అత్తను వీపును ఎత్తుకొని కాలినడకన ఈ విధంగా 3 కిలోమీటర్లు నడిచి మణిపత్ లోని బ్యాంకు శాఖకు చేరుకుంది. ఇక కేవైసీ వివరాలు నమోదులో జాప్యం వల్లే పింఛను పంపిణీ ఆగిందని అధికారులు చెప్పారు. వివరాలు నమోదు చేసుకున్న వెంటనే సుక్మానియా అత్తకు 4 నెలల పింఛను బకాయిలను అందజేసినట్లయితే అర్థమవుతోంది. కానీ ముందుగానే ఎవరైతే వీళ్ళకి ప్రతి నెల కూడా పింఛను అందించారో ఆ వ్యక్తే ముందలే అవేర్నెస్ క్రియేట్ చేసిన, లేకపోతే బ్యాంకులు ఇలాంటి ప్రాంతాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, మారిన నిబంధనలకు అనుగుణంగా అమాయక ప్రజలకు ముందుగానే ఇటువంటి నిబంధనలు తెలియజేయటం ద్వారా ఇలాంటి ఎంతో మందిని కూడా అమాయకులను ఈ విధంగా కూడా తిప్పించుకోకుండా ముందుగానే సహాయం చేసినట్లు మారుతుంది. ఇంతగా అభివృద్ధి చెందామని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా కూడా మన మధ్య 3 కిలోమీటర్లు అత్తను భుజాన ఎత్తుకొని నడిచే ఒక అమాయకపు గిరిజన మహిళ ఉందంటే మనం నిజంగా అభివృద్ధి చెందామా? ఏ స్థానంలో మనం ఉన్నామన్నది మీరే చెప్పండి.